నాకస్సలు మూడ్ బాగోలేదండి. మార్నింగ్ నుండి ఏం తినలేదు కూడా. చాలా మూడ్ ఆఫ్‌గా ఉన్నాను. అది వేరే రీజన్ వల్ల. అయితే పిల్లలు అలా చూసి చూసి ఈవినింగ్ అయ్యేసరికి బయటికి వెళ్దాము అని అడిగారు. నార్మల్‌గా పిల్లలైతే ఎప్పుడూ అలా అడగరు. నేనే తీసుకువెళ్తూ ఉంటాననమాట. అండ్ దట్ వాళ్ళు అప్పటికి డిన్నర్ కూడా చేసేసారు. 10:30, 11 అలా అవుతుందండి. సరేలే ఇక్కడ దగ్గరలో ఏముందా అని చూస్తే మా ఇంటికి దగ్గరలో ఉగాది కేఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారండి. జేఎన్‌టీ నుంచి ప్రగతి నగర్‌కి వెళ్ళే రోడ్‌లో కొత్తగా స్టార్ట్ చేశారనమాట. మీకు ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. చాలా బావుంది యాంబియన్స్ అయితే. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే అనిపిచ్చింది. మేము నైట్ టైమ్ కాబట్టి అప్పటికి పిల్లలు డిన్నర్ కూడా చేసేసారు. అయినా కూడా ఏదో లైట్‌గా తింటాము అంటే పరోటా ఆర్డర్ చేశాము. యాక్చువల్‌గా 4 ప్లేట్స్ పరోటా ఆర్డర్ చేస్తే 2 ఉన్నాయి. 2 వేరే తీసుకోండి అని చెప్పారు. మెయింటెనెన్స్ కొంచెం నాకు పూర్‌గా అనిపిచ్చింది. రిమైనింగ్ అంతా బానే ఉందండి. యాంబియన్స్ అయితే చాలా చక్కగా అనిపిచ్చింది. నాకు చాలా రిఫ్రెష్‌మెంట్‌గా అనిపిచ్చింది. ఎప్పుడైనా మనకి మూడ్ బాలేనప్పుడు, మన బాధ మనం ఎవరితో షేర్ చేసుకోలేను అనుకున్నప్పుడు, ఇలా మీకు మీరు కొంచెం టైం తీసుకొని అలా బయటికి వెళ్ళి రండి చాలు. ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. చాలా కొద్దిగా రిఫ్రెష్‌మెంట్‌లా ఉండడానికి ఏదైనా చిన్న పని మీకు మీరుగా చేసుకుంటేనే అప్పుడు మీరు ఆ మూడ్ ఆఫ్‌లో నుంచి బయటికి రాగలుగుతారు. మీరు మూడ్ బాలేనప్పుడు ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి.